హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇదేంటి చీర చెంగు చూపిస్తుంది అనుకుంటున్నారా? ముళ్ళు చూపిస్తుంది అనుకుంటున్నారా? పట్టు చీర అండి. పట్టు చీరకి ముళ్ళు వేస్తా. నేను ఇంతకుముందు బ్లౌజులు కుట్టేదాన్ని, శారీ జిగ్జాగ్ చేసేదాన్ని. నేనైతే నా చీరలకు నేనే ప్రింట్ వేసుకొని డిజైన్ వర్క్ చేసుకున్నాను. నిజంగా నాకు చాలా ఇష్టం అండి. కానీ నాకు హెల్త్ పరంగా కొన్ని కొన్ని ఇంక మానేయాల్సి వచ్చింది. మిషన్ కుట్టడం మానేయాల్సి వచ్చింది. ఇలా మిషను అదే శారీ జిగ్జాగ్ చేయడం మానేయాల్సి వచ్చింది. పట్టు చీరలు ముళ్ళేయడం మానేయాల్సి వచ్చింది. నాకు కొంచెం హెల్త్ బాగాలేదని అన్నీ మానేయాల్సి వచ్చిందండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒకళ్ళైతే బతిలాడారు, నా 2 చీరల వరకు ముళ్ళేసి ఇమ్మంటే వేసిస్తున్నాను. వాళ్ళు ఏంటంటే ఇంకా సరే అమ్మ, నేను మళ్ళీ ఎక్కడికి పోలేనులే, నా వరకు వేసి ఇమ్మంటే వేసిద్దామని చెప్పేసి ఇలా అయితే మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీశానండి. పట్టు చీరలు ముళ్ళేసేది చాలా కష్టమండి. అంటారు కదా, పట్టు చీరల ముళ్ళే కాదండి, ఏదైనా కష్టమే. ముందు ఆ దారాలన్నీ గొడక పోకుండా దారాలు తీసి చూస్తున్నారా, కొంచెం కొంచెంగా అంటే ఒక అడ్డేలు వెడల్పున ఆ దారాలన్నీ తీసుకొని ఇలా మెలేసుకొని ఏలికి ఇలా తిప్పుకొని జాగ్రత్తగా ముడి అనేది వేసేది చాలా జాగ్రత్తగా వేయాలండి. ఎందుకంటే అన్నీ లైన్ ప్రకారం రావాల ముళ్ళు. ఈ మిషన్ కుట్టేటప్పుడు కానీ, ఇలా ముళ్ళు వేసేటప్పుడే కానీ, బ్లౌజు కుట్టేటప్పుడు మాత్రం చాలా కష్టమండి. ఇప్పుడు బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎంత అని కుట్టించుకునే వాళ్ళు అడుగుతారు కదా, ఎంత అని అడిగితే మనం ఎంత చెప్తాం. కానీ వాళ్ళు ఏమంటారంటే అబ్బా అంటారు. నిజంగా ఆ కష్టం కుట్టే వాళ్ళకి తెలిసిద్ది, కానీ డబ్బులు ఎవరికి రావు కదండి. ఎంతో కష్టపడితేనే వస్తాయి డబ్బులు. ఈ ముళ్ళేయాలంటే దాదాపు గంట సేపు నేను ఇక్కడ కింద పీటేసుకుని కూర్చోవాల్సి వచ్చింది. ఈ శారీ ముళ్ళేయాలంటే మాత్రం మీకు కూడా చూపిస్తే శారీ ముళ్ళేసేది కొంతన్నా మీకు ఇంట్లో ఉండి నేర్చుకుంటారు కదా అని చెప్పేసి ఇలా చూపిస్తానండి. ఎందుకంటే ఈ శారీ ముళ్ళు వేస్తే ఇప్పుడు మామూలుగా నేను తీసుకునే రేటు చెప్తాను. బజార్ని ఎంతో నాకు తెలియదు, కానీ నేను తీసుకునే రేట్ అయితే మొన్న 120 తీసుకున్నాను. వేరే తెలిసిన వాళ్ళు చెప్పారు 120 కాదు ఎక్కువే తీసుకుంటారని చెప్పేసి, సరేలే అయితే అయిందిలే, ఒక్కొక్క రేట్ ఒక్కో రకంగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే 120 తీసుకున్నాను. దాదాపు 200 పైనే తీసుకుంటారండి ఈ శారీ ముళ్ళు వేసినందుకు. అంటే మామూలుగా బ్లౌజులు కుట్టించుకునేటప్పుడు, శారీ కొనేటప్పుడు ఎంతైనా పెట్టుకుంటారు, కానీ బ్లౌజు కుట్టించుకునే కాడికి వచ్చేసరికి ఇంత అంత అని బేరాలు ఆడతారండి. ఒక బ్లౌజ్ కుట్టాలంటే ఎంత కష్టమో తెలుసా? కరెక్ట్గా మొత్తం కొలతలు పెట్టుకొని కట్ చేసుకోవాలా. దాని ఒక పీసు పోకుండా ఎన్ని కుట్లు కుట్టాలో, ఎన్ని అతుకులు అతకాలో. హెమ్మింగ్ చేయాలంటే ఇప్పుడు 20 రూపాయలు జాయిడ్ హెమ్మింగ్ చేస్తే తెలుసా? తర్వాత ఫాల్స్లు కుట్టేటప్పుడు కానీ ఈ మధ్య నేను నిజంగా ఫాల్స్లు కుట్టే విషయంలో చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే నేను అందరికన్నా తక్కువే కుడతా, 5 కాదు 10 రూపాయలు తక్కువే కుట్టినా కానీ నా కాడికి వచ్చేసరికి ముందు కుట్టించుకున్న వాళ్ళు కూడా పక్కన ఇంకా తక్కువ కొడుతున్నారని చెప్పేసి అడిగి ఇంకా పక్కకు పోయిన వాళ్ళు ఉన్నారు. మా వారు ఏమంటాడంటే, ఎందుకే నీకు అంత పని, ఇప్పుడు దాని యొక్క కుట్టుకూలి ఖర్చులకు కూడా రావు, నువ్వు కుట్టేది దాని దారపండ్ల ఖర్చులు, మిషన్ ఖర్చులకు కూడా రావు, వద్దంటాడు. కాకపోతే ఏంటంటే మిషన్లు పాడవకుండా ఉండాలంటే సరే ఎప్పుడన్నా కుడితే బాగుంటుంది కదా చెప్పేసి నేను కుడతా వస్తున్నాను. కానీ ఇప్పుడైతే అస్సలు మానేశానండి. ఎందుకంటే మన కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదు. ఎంత కష్టపడ్డా కానీ నా కాళ్ళు నొప్పులు, కళ్ళు పోవడం తప్పితే, ఇంతకుముందు నేను బాగా కుట్టినప్పుడు కూడా ఇంతని అసలు ఎలా ఇచ్చేవాళ్ళంటే అవతల వాళ్ళకని ఇంకా 10 రూపాయలు తక్కువ ఇచ్చేవాళ్ళు. నా కష్టం అంతా వ్యర్థమైపోయింది, నాకు ఫలితం రాల. అందుకని చెప్పేసి నేను అసలు కుట్టడమే మానేశానండి. మిషన్ కుట్టుకూల దగ్గర బేరాలు ఆడతారు. ఇప్పుడు వేరే వాళ్ళు ఒకళ్ళు చెప్పారు, ఒక్క లైనింగ్ జాకెట్ కుట్టితే 800 తీసుకుంటారంట. అక్కడైతే మాట్లాడకుండా ఇచ్చేస్తారు. ఇప్పుడు మనము 100 రూపాయలు చెప్పినా కానీ 100 అంటారు. అలా ఉంటుందండి. అంటే డిమాండ్ చేసి తీసుకునే వాళ్ళ దగ్గర అయితే ఇచ్చేస్తారు. మనము ఏదైనా సరే గట్టిగా మాట్లాడిన దగ్గరే చేయగలం. మనం గట్టిగా మాట్లాడలేము, ఇంత అని చెప్పలేము. అందుకని మానుకుంటే బెటర్ కదని చెప్పేసి నేనైతే మానేశాను. ఇదైతే ఏంటంటే కొంచెం మీకు ఇళ్ళల్లో ఉండి వాళ్ళకి ఒక 200 మిగిలించుకుంటారు కదని చెప్పేసి చూపిస్తున్నానండి. ఈ వీడియో అయితే మాత్రం పట్టు చీర ముళ్ళేసే వీడియో చూసారు కదండి, చక్కగా ఎలా వచ్చిందో. ఈ వీడియో చూడండి, చక్కగా మీరు కూడా ఇంట్లో ఇలా పట్టు చీర ముళ్ళు అయితే వేసుకొని వస్తుందండి. నేను నిజంగా నా వర్క్ శారీస్ అన్నీ ఒకరోజు ఒక వీడియో పెడతానండి. వాటికి డిజైన్ అంటే ప్రింట్ నేనే వేసుకున్నాను, నేనే వర్క్ కుట్టుకున్నాను. అసలు ఎంత బాగా కుట్టుకున్నాను, అంత బాగా కుట్టుకున్నాను. కానీ ఇప్పుడైతే అవి కట్టుకోలేకపోతున్నాను. చూసారు కదండి పట్టు చీర ముళ్ళేసే విధానం అయితే.
మీరే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సపోర్ట్ చేస్తూ హై బటన్ నొక్కుతూ మీ సపోర్ట్ ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, చీర అయితే చక్కగా ముళ్ళేసి మడత అయితే తీసేసాను. నేను తీసుకునే ఈ చీరకు రేట్ అయితే మాత్రం 120 రూపాయలు తీసుకుంటానండి. మిషన్ కుట్టే వాళ్ళ కష్టం చాలా కష్టం అండి. దాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా కుట్టగలిగితేనే మనం బ్లౌజ్ అనేది తీసుకెళ్ళి చక్కగా వేసుకోగలం. ఆ వర్క్ శారీస్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.